ట్రిపుల్ సంబంధించి కానీ ట్రిపుల్ లో నార్థన్ పోర్షన్ కానీ సదరన్ పోర్షన్ కానీ దానికి సంబంధించిన విషయంలో నార్థన్ పోర్షన్ అది ఫిక్స్ అయిపోయింది. దాన్ని ఎవరు మారవలేదు. ట్రిపుల్ అనేది 2017-18లో మోడీ గారు మొదటిసారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అనౌన్స్ చేస్తే దాన్ని కేసీఆర్ గారు ప్రభుత్వం అసలు పట్టించుకోలే ఆ రోడ్డుని. నేను మంత్రి అయ్యే నాటికి 2023లో 6% మాత్రమే ల్యాండ్ ఎక్విజిషన్ అయింది. ఇది రైతులతో కాన్సెంట్ అయింది. ఇవాళ 96%, 97%కి రైతులను ఒప్పించాం. రాయగిరి 2-3 ప్రాంతాలలో వాళ్ళని కూడా పిలిచి మాట్లాడడం మీకు ఎక్కడ అన్యాయం జరగదు. మీ పక్షాన నేను అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ధర్నా చేసిన, ఈ ప్రాంత ఎంపీగా ఉన్నప్పుడు ధర్నా చేసేవాడు మీకు ఎక్కడ నష్టం జరగనీయం అని చెప్పి మాట్లాడితే వాళ్ళు కూడా ఓకే అని చెప్పి ఒప్పుకున్నారు. వాళ్ళది కూడా రేపు ఇప్పుడు మున్సిపల్ లిమిట్ల మార్కెట్ ప్రకారం క్యాల్కులేట్ చేసి ఆ తర్వాత మన ఆర్బిట్రేషన్ లో కలెక్టర్ దగ్గర 300 నుంచి 400%, 500% పెంచిపించి వాళ్ళకు కూడా న్యాయం చేస్తామని చెప్పి వారికి హామీ ఇస్తే వారు కూడా ముందు పోనీ సార్ మాకేం సంబంధం లేదు. దాన్ని ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర ఉన్నది. క్యాబినెట్ లో సబ్ కమిటీలో పెట్టిన తర్వాత క్యాబినెట్ లో పెట్టి అది గతంలో 4 లేన్ ఉండే 2035 నాటికే 4 లేన్ ఫుల్ అవుతుంది. దాన్ని 6 లేన్ చేయాలని మళ్ళీ డిపిఆర్ మార్చినాం. దాన్ని మార్చి 2 నెలల్లో టెండర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. డిసెంబర్ లోపు నార్థన్ సంగారెడ్డి నుంచి భువనగిరి చౌటుపల్లికి వచ్చే వరకు డిసెంబర్ లో టెండర్లు అయిపోయి ఇంకా మీ స్పీడప్ చేసి కేంద్ర ప్రభుత్వం అక్కడ మాకు సహకరించి అన్ని తొందరగా జరిగితే దాని ల్యాండ్ ఎక్విజిషన్ దాదాపు 6,000 కోట్లు అవుతుంది. 3,000 కోట్లు మేము ఇస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం 3,000 కోట్లు వాళ్ళు ఇస్తున్నాం. మా దాంట్లో అకౌంట్లో ఆల్రెడీ 100 కోట్స్ మేము అడుగుకే లోన్ తీసుకున్నాం. మీలో 3,000 కోట్లు లోన్ కూడా క్లియర్ అయింది. కేంద్రం కూడా ఫస్ట్ 100 కోట్లు ఫస్ట్ ఇచ్చిండు. మన నేషనల్ హైవే ఆఫీసర్ సీఎం గారి దగ్గర నేను సీఎం గారు ఢిల్లీకి వెళ్ళి ఆఫీసర్ పిలిచి గడ్కరీ గారిని కలిసిన తర్వాత వారందరినీ ఆఫీసర్ పంపిస్తే రివ్యూ చేసి వాళ్ళు కూడా వెంటనే రిలీజ్ చేయమని చెప్పినాం. మొత్తం అమౌంట్ వచ్చినట్టయితే 1-2 నెలల్లో ల్యాండ్ ఎక్విజిషన్ రైతులకు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా నర్సాపూర్ కానీ ఆ ఏరియాలో తుర్కపల్లి కానీ ఆ ఏరియాలో కూడా రైతులను ఒప్పించి వాళ్ళు అనుకున్న రేటు వచ్చే విధంగా వాళ్ళు యాక్సెప్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ సదరన్ పార్ట్ వచ్చే వరకు అలైన్మెంట్ ఒకటి ఇంకా ఫిక్స్ కాలే. ఓన్లీ డిపిఆర్ మేము పంపించినాం. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు ఇంత అవుతుండొచ్చని మేము ప్రాజెక్ట్ రిపోర్ట్ 3 నెలల కింద జూన్ మాసంలో పంపించడం జరిగింది. దాని తర్వాత ఇంకా అలైన్మెంట్ ఎక్కడ కూడా దాన్ని ఫిక్స్ కాలేదు. దాని మీద కన్సల్టెంట్ కమిటీ కానీ మళ్ళీ నేను సీఎం గారితో మాట్లాడి మినిస్టర్స్ కమిటీ వేయించి ఆ మినిస్టర్స్ కమిటీలో అందరం కూర్చొని నిర్ణయించుకొని ఏ విధంగా చిన్న రైతులకు కానీ నష్టపోకుండా ఏ విధంగా ఉండాలో గతంలో నార్థన్ పోర్షన్ చూడండి. మీరు ఒక్కరు కూడా మీరు మారవాలి. ఎక్కడ ఆ గవర్నమెంట్ కూడా నేను ఎక్కడ మారవాలి. అలా చెప్పిన రేట్ ఎక్కువ చేస్తావు ఆ గవర్నమెంట్ కంటే ఎక్కువ అని ఇప్పుడు మళ్ళీ మారుస్తే ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఫ్రీజ్ అయింది క్యాబినెట్ లో. ఎందుకంటే 2018 అంటే 10 ఏళ్ల కింద దగ్గర. ఇప్పుడు నీ ఏమాత్రం ముట్టుకున్నా లేట్ అవుతుంది అని చెప్పి రాయగిరి రైతులకు కూడా మార్కెట్ లో రిసల్ట్ చేస్తారు. దాన్ని సదరన్ పోర్షన్ కూడా డిపిఆర్ పంపిణీ అలైన్మెంట్ కానీ ఏది కానీ ఫిక్స్ కాలేదు. త్వరలోనే సీఎం గారితో మాట్లాడి ఒక క్యాబినెట్ మినిస్టర్ తో కమిటీ వేయించి దీన్ని ఢిల్లీకి పంపిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్న తర్వాత వాళ్ళు ఒప్పుకొని నాకు వాళ్ళు పంపిస్తారు. ఫైనల్ గా పంపించిన తర్వాత అప్పుడు ఎట్లా పోతుండదు మీకు తెలుస్తుంది. ఇలా రైతులకు ట్రిపుల్ పేరు మీద ఏ రైతు నష్టపోవడం చెప్పి మీ అందరికి కూడా నేను పక్కా గ్యారెంటీ ఇస్తున్నాను. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మినిస్టర్ కమిటీ చేసి మీ అందరికి న్యాయం జరుగుతుంది. అక్కడ డీబీస్ ఉండని, మెట్రో కంపెనీ ఉండని, ఇంకెంత పెద్ద కంపెనీ ఉండని అలైన్మెంట్ ఎట్లా పోతే అట్లా వస్తుంది. ఆయన డీబీస్ కంపెనీ గురించి సౌటుపల్లి మధ్యలో జుబ్రాలు తీసి నువ్వు అక్కడ వేరే నువ్వు మాడులో పోతావు, కల్లకుర్తి పోతావు, అక్కడ పోతావు. ఆ కల్లకుర్తి కులకుర్తి ఆ ఊరవతలు 20 కిలోలు దూరం తీస్తాం. కూడా చూస్తే అర్థం ఉంటుందా? మేము రేపు పొద్దున ప్రజలు మమ్మల్ని చూసి ఏమనుకుంటున్నాం? అట్లా చేసే ప్రభుత్వం కాదు. మా ముఖ్యమంత్రి గారైనా నేనైనా అట్లా ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఎంత పెద్ద కంపెనీ ఉన్నా అలైన్మెంట్ ప్రకారం వస్తే కంపెనీకి చెప్తాం. ఆయనకు మీకు ఇచ్చినట్టు ఎకరానికి ఎంత ఇస్తాం. ఆయన వేరే దగ్గర పెట్టుకుంటాం, పోయి ఆంధ్రాలో పెట్టుకుంటాం, ఇక్కడ పెట్టుకుంటాం. మాకు సంబంధం లేదు. మీ అందరికి మాత్రం మాటిస్తున్నాం. ఏమైనా ఆందోళన పోయే అవసరం లేదు.